సాంబార్లోకి ఫ్రీడమ్ ఆయిలే దీంట్లో కూడా. 2 పనులు ఒకసారి సింగిల్ హ్యాండ్ గణేష్లా చేస్తున్నాం మా వంట ఆయన. ఏం పేరండి? దేవదాస్. దేవదాస్ అంకులు. మెంతులు. ఎంతవరకు వచ్చింది అంకులు? ఎంతవరకు వచ్చింది? ఇప్పుడే బిర్యానీకి వేసాం. సాంబార్ అయిపోయింది. నీళ్ళు పోయి బియ్యంలో మిర్చి, ఎండుమిర్చి. పప్పు వేస్తున్నాడా? పప్పు మిషన్లో. ఏంటి అన్నీ పెట్టినట్టేనా లేకపోతే అమ్మాయితో పిలిపిద్దాం? ఏమన్నా సరుకులు అన్నీ ఉన్నట్టేనాగా? తాలింపు గింజలా కొట్టు. నెక్స్ట్ జీలకర్ర. జీలకర్ర సాంబార్లోకి. కళ్యాణా సాంబారా? సాంబారేనా? కరేపాకా? మాయరాజే వదినా కరేపాక అంట. చెప్పండి తీసుకురమ్మని చెప్పండి. కొంచెం వేసినట్టుగా వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసేస్తా. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. వంటలు వచ్చా నీకు కూడా? వంటలు చేస్తాడు, బిల్డింగ్లు కడతాడు, మామూలు ఆయన కాదు ఆయన. కరేపాకు. ఈ సాంబార్లోకి ఇంగ్రీడియంట్సా? సాంబార్ మునక్కాయ, క్యారెట్, తర్వాత దోసకాయ, ఇంకేం ఉండే? పచ్చిమిర్చి కూడా ఉందిగా, ముల్లంగి, ఉల్లిపాయలు అన్నీ ఉండే. ఇంకా సాంబార్ మాత్రం కేక పుట్టించిద్ది అటైతే. పోతామా? వేసాయి సాంబార్. సాంబార్లోకి ఇంగ్రీడియంట్స్ ఇవి పట్టుకో తిప్ప. తర్వాత సొరకాయ, దోసకాయ, తర్వాత టమాటాలు, బాగా కలుపుకున్నాం. దీంట్లోకి వచ్చేసి ఇంకా అంకులు పసుపు వేస్తున్నాం. రాళ్ళుప్పా? రాళ్ళుప్పు. నెక్స్ట్ పసుపు. పసుపు. పసుపు వేసేద్దాం అనాలి. అలా పసుపు కాదు, పసుపు వేసేద్దాం, తిప్పేద్దాం అనాలా. బెల్లమా? కొట్టు. బెల్లం కూడా వేసేసామండి. సాంబార్ పౌడర్ వేసేసుకుందాం. తర్వాత తిప్పేద్దాం. నెక్స్ట్ ఇది కూడా సాంబార్దా? ఓకే. మన సాంబారే కాబట్టి దాని సాంబార్ సంబంధించిన ఫ్లేవర్ ఇది. తిప్పుతాడు అడుగు అనుకుంటా. ఓ పక్క పలావ్ రెడీ అవుతా ఉంది. మా మామ సరేమంది మామ చూసుకుంటా ఉన్నాడు, ఈ పక్క ఏమో మా మేస్త్రి చూసుకుంటా ఉన్నాడు. తర్వాత కారం, గుంటూరు కారం. సాంబార్ రెడీ అయిపోతుంది. ఎంతవరకు వచ్చిందండి సాంబారు? ముక్కలు మగ్గిపోయి వాటర్ వేసేసుకున్నాం. నీళ్ళు పోసేసుకుందాం. ఇంకా సాంబార్లోకి ఒక బకెట్ సరిపోతాయి ఇక. ఓకే, మొదలు కూడా పెట్టేసుకున్నాం. ఎంతసేపు? ఒక అరగంట, పావుగంట? అరగంట సేపు బాగా మరగాలి. తర్వాత వచ్చేసి ఎంతవరకు వచ్చిందండి? సాంబార్ అయిపోయింది.
అది సాంబార్ అయిపోతుందా? ఓ పాకు అమ్ముకుందండి. పులుసు పోసి పప్పు అయితే అయిపోతుంది. కానీ మరి అట్టయితే బాగా మరుగుతూ ఉంది. తర్వాత వచ్చేసి ఇంకా పులుసు పోసుకోవాలి. అదే దూరంగా వస్తున్నా. చింత పులుసు పోసేసుకుంటున్నారు. తర్వాత అండి పప్పు పోసేస్తున్నాం. ఇంకా ఫైనల్ పప్పు పోసేసుకున్నాం. ఇంకా బాగా మరగడం ఒక అరగంట మళ్ళీ. తర్వాత కొత్తిమీర ఫ్లేవర్ కోసం పెట్టే మూత. ఇది రెడీ అయిపోయినట్టేనండి ఇంకా సాంబారు. తర్వాత పొలాల్లోకి వెళ్దాం. అయితే బాగా మరిగిన తర్వాత సాంబార్ మసాలా, తర్వాత వచ్చేసి ఇంకా కారం పెట్టు. దీని కింద కూడా 4 కారాలు తగిలిస్తేనే మాట, లేకపోతే మాట అంత కట్టపోయి.